అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో ప్రముఖ డైరెక్టర్ ఆర్జీవి గారు వివాదాల్లో ఎక్కువగా ఉండే అతను ఈ మధ్య కాలంలో మనకు తెరపైకి వచ్చిన విషయం ఏంటంటే చెక్ బౌన్స్ కేసు ఒకటి ఆయన మెడకు చుట్టుకుంది. అసలు చెక్ హ్మ్. బౌన్స్ కేసుకి అరెస్ట్ చేస్తారా? లేదంటే దానికి సంబంధించిన లేదండి. ఫర్దర్ హ్మ్. ప్రొసీడింగ్స్ ఎలా ఉంటాయి? ఆయనకి జైలు తప్పదు అని చెప్పి ఓ వార్తలైతే ఒక విధంగా చెప్పాలంటే చాలా గొప్పగా వినిపిస్తున్నాయి. సో, ఆ! ఆర్జీవికి అరెస్ట్ తప్పదా? చెక్ బౌన్స్ కేసుల్లో మీ న్యాయ నిపుణుల సలహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? అసలు చెక్ బౌన్స్ కేసు వేసినప్పుడు, బౌన్స్ అయినప్పుడు దానికి మీరు చేసేటటువంటి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి? అది కామన్ అండి అది. నేను చెప్తా నిన్న కూడా నేను మాట్లాడాను. ఆయన హ్మ్. అంటే మన ప్రముఖ ఒక వ్యక్తి మాట్లాడటం జరిగింది. నేను కూడా అవును. విన్నాను. ఆళ్ళు నాకు చెప్పారు. ఒక్కటేనండి విషయము. చెక్ బౌన్స్ 3 నెలల జైలు శిక్ష అని మీరు చదవండి. అది అంధేరి కోర్ట్‌లో చెక్ బౌన్స్ ఏదైతే ఉందో అది ఇప్పుడు కాదంట. నేను 2018 మ్యాటర్ అన్నారు సారు. అడిగాము 2018 మ్యాటర్ అది ఒకటి. రెండోది చెక్ బౌన్స్ ఏంటంటే మనం ఎవరికైనా చెక్ ఇచ్చినప్పుడు దాంట్లో అమౌంట్ లేనప్పుడు బౌన్స్ అవుతుంది. బౌన్స్ అయినప్పుడు వాళ్ళకి లీగల్ నోటీస్ పంపిస్తాము. లీగల్ నోటీస్ పంపించిన తర్వాత వాళ్ళు రిసీవ్ చేసుకున్న దగ్గర 15 డేస్ టైమ్ ఇస్తాము. అప్పటి నుంచి రిసీవ్ చేసిన 15 డేస్ టైమ్ దగ్గర నుంచి 1 మంత్ లోపల పిటిషన్ ఫైల్ చేసుకోవాలి. అది ఎక్కడైనా ఉండదు. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్ యాక్ట్ అంటారు. 138, 142 కింద. అది క్లియర్. హుహు. సో, అది నిజంగా వాళ్ళ దగ్గర సరైన ఎవిడెన్స్ ఉన్నప్పుడు కోర్ట్ వారు విచారించి వాళ్ళేం చెప్తారంటే ఇప్పుడు అంటే వీళ్ళకి మధ్య ట్రాన్సాక్షన్ ఉన్నప్పుడు రిప్లై నోటీస్ ఇస్తామండి కంపల్సరీ. ఆ రిప్లై నోటీస్‌లో అన్ని వివరాలు ఉంటాయి. హ్మ్. అయినప్పుడు కూడా చెక్ బౌన్స్ వేసినప్పుడు అది ఎందుకు జరిగింది? ఏంటది? సాక్ష్యాధారాలు, పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత అమౌంట్ ఇవ్వమని అది క్రైమ్ కాదు. దట్ ఇస్ నాట్ ఎ క్రైమ్. ఓకే. క్రైమ్ కాదు. అంటే ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయింది. సో, ట్రాన్సాక్షన్ మధ్య ప్రాబ్లమ్ ఉంది అనేది లెక్క. ఇప్పుడు ఆయనకి 3.7 లాక్స్ ఎంతో కట్టమన్నారా? అంటే చిన్న అమౌంటే కదా అది. సో, మరి అది ఆయన ఏమంటారంటే ఈయన సంబంధించింది కాదు. ఈయన పెట్టిన సంతకం కాదు. అంటే ఈయన ఆథరైజ్డ్ పర్సన్ కాబట్టి ఈయనకి కూడా వెళ్లటం జరిగింది. జనరల్‌గా ఎవరైనా సరే కోర్ట్‌కి రాని పక్షంలో చెక్ బౌన్స్ కేసులో గాని, వేరే కేసుల్లో రాని పక్షంలో ఆబ్సెంట్ పిటిషన్ అనేది ఉంటది. అది ఫైల్ హ్మ్. చేయడం జరుగుతా ఉంటది. ఓకే. అయితే ఈయన వెళ్ళలేదు కాబట్టి అది చెక్కు నిన్న జడ్జిమెంట్ వచ్చింది. దానికేంటంటే 3.7 లాక్స్ కట్టాలి. కట్టకపోతే 3 నెలల జైలు శిక్ష. అది గమనించండి మీరు. ఆహా! అంతేగాని ఓకే. 3 నెలల జైలు శిక్ష జైలుకి పంపడం అని కాదు. ఓకే. అవి కట్టాలి. కట్టకపోతే అప్పుడు 3 మంత్స్ వస్తది. అది లెక్క. సో, హ్మ్. దానికి అప్పీల్ ఉంటది. అప్పీల్ పీరియడ్ ఉంటది. గతంలో ఒక ప్రముఖ సినిమా హీరోలు సంబంధించిన ఒక కేసు కూడా మనం చూసాం. చెక్ బౌన్స్‌లు అవుతాయి. అలాగే ప్రముఖ నిర్మాతకు సంబంధించిన చెక్ బౌన్స్‌లు అవుతాయి. ఇయన్నీ కామన్ అండి. సినీ ఫీల్డ్‌లో అవన్నీ కామనే. అంత మాత్రానికి ఆయన అరెస్ట్ చేసేదేమి లేదు. ఆయన జైలుకి పంపించేదేమి లేదు. ఇయన్నీ హ్మ్. కథనాలు తప్ప ఏమి లేదండి. ఇది ఒరిజినల్ కాదు. అంటే ఈయన కట్టని పక్షంలో ఈయనంటే ఈయన కాదు. వీళ్ళ సంబంధించిన కంపెనీకి సంబంధించిన వాళ్ళు కట్టని పక్షంలో 3 నెలల వరకు జైలు శిక్ష ఉంటది అని అర్థం. ఓకే. దానికి సంబంధించి అప్పీల్‌కెళ్తారు. కింది కోర్ట్‌లో ఏదైనా కేసు ఓడిపోతే అప్పీల్‌కెళ్ళే రైట్ అయితే ఆయనకుంటది కదా! అక్యూజ్డ్‌గా అవును. ఆయనకున్న రైట్ ఆయనకుంటది. హ్మ్. ఈ ఈజ్ నాట్ అక్యూజ్డ్. ఈయన ఆథరైజ్డ్ పర్సన్ మాత్రమే. అది హ్మ్. గమనించండి మీరు. అవును. అంటే ఆర్జీవీ డైరెక్టర్ ఆర్జీవీ అంటేనే వివాదాలకి మారిపోయారు కాబట్టి, ఏదో ఒక అభాండం వేసేయడం కామన్ కాబట్టి, ఆయనని పర్టిక్యులర్‌గా ఇందులో లాగుతున్నారు. సో, ఇది తెరపైకొచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగడం జరుగుతోంది. అవునండి. అవునండి. అవును. అంటే అయితే హ్మ్. మొన్నటి వరకు ఆంధ్రాకి సంబంధించిన ఒక కేసులో ఆయన హైకోర్టులో స్టే తీసుకురావటం. అవును. అంటే ఏదో ఒక వివాదాలకు ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ కాబట్టి. సో, అది కామన్ ఉంటదండి. అది దీని గురించి ఇది చెక్ బౌన్స్‌కిను అంత పెద్ద అరెస్ట్ చేసి సినిమాలో చూపించినట్టు తీసుకెళ్ళే సీన్ అయితే ఏమి లేదు. ఇది కేవలం చెక్ బౌన్స్ అంత నామినల్ కేసులు కామన్‌గా అందరికి జరిగే కేసులే. ప్రతి ఒక్కరికి జరిగే కేసులే. అది పెద్ద వరి కావాల్సిన అవసరం లేదు. ఓకే. చెప్పుకోదగిన పెద్ద క్రైమ్ గూడా కాదు. హ్మ్. చెప్పుకోదగిన పెద్ద కేసు గూడా కాదది. మేమైతే నథింగ్ అది. యెస్. సో, అదసలు పెద్ద మ్యాటరే కాదని అంటున్నారు మీరు. మీ దృష్టికొచ్చింది కాబట్టి, ఒక ప్రముఖ అవును. లాయర్‌గా ఉన్నారు కాబట్టి, మీ ఎక్స్‌పీరియన్స్‌తో అవును. మీరు చెప్తున్న మాట ఆర్‌జీవీ చెక్ బౌన్స్ అనేది పెద్ద మ్యాటర్ కాదని అంటున్నారు. రైట్.